తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా వస్తారు. ఇంకా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్ల ముట్టడి కూడా ఉందని మన స్టూడెంట్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. పవన్ కుమార్ గారు నమస్తే సార్. నమస్తే. కాశీ నుండి జూమ్ జైన్లోకి వచ్చినట్టున్నారు బాబు. మీరు అయోధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ. డిఐవిఓలకి, ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీకి, సాక్షాత్తు ప్రిన్సిపల్ సెక్రటరీకి, సీఎంఓ దాకా అన్ని ప్రయత్నాలు చేశారు విద్యార్థి సంఘ నాయకులుగా. ఈ ఎవిడెన్స్ రేవంత్ రెడ్డి గారికి సరిపోదా? ఇంకేమన్నా మీరు కొత్తగా తయారు చేసి బాహుబలి సినిమా లేకేమన్నా గ్రాఫిక్స్ పెట్టి తీసి సీఎంఓకి ఏమన్నా మీరు ఒక పెన్ డ్రైవ్లోనో లేకపోతే ఒక సీడీలో పంపించవలసిన అగత్యం ఏర్పడిందా? సార్ అంటే మరి సీఎం గారికి మరి విద్యాశాఖ కదా సార్, చిన్న చూపు ఉంటుంది కదా సార్. అందుకని చెప్పి విద్యార్థులు, విద్యాశాఖ ఎప్పుడైనా సరే సీఎం గారికి చిన్న చూపు కనిపిస్తుంది అని చెప్పి మొదటి నుంచి మేము మొత్తుకుంటూనే ఉన్నాం సార్. ఇప్పటిదాకా మనం ఇప్పుడు ఏదైతే మన ప్రైమ్ 9 ఛానల్ 20 రోజుల నుంచి ఆహారనిశలు కష్టపడి ఇన్ని డిబేట్. ఒక్క నిమిషం పవన్, ఒక్క నిమిషం. 20 రోజులు కాదు, 200 రోజులు కాదు, 2 సంవత్సరాలు కాదు. తెలుగు రాష్ట్రాలలో మధ్యతరగతి కుటుంబాలకు న్యాయం చేసే వరకు మీలాంటి విద్యార్థి సంఘ నాయకులు, మధుసూదన్ రెడ్డి గారు లాంటి పెద్దల్ని కలుపుకుని గవర్నమెంట్ ఏ ప్రభుత్వమైనా ఉండేవండి, ఓట్లేసి గెలిచిన ప్రభుత్వంగా మెడలు ఉంచి మధ్యతరగతి కుటుంబాలకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్లో న్యాయం చేసే వరకు మేము పోరాడతాం. చెప్పండి సార్. ఇప్పుడు ఒకటి సార్, అంటే ఇప్పుడు 20 రోజుల నుంచి కూడా ఆహారనిశలు ఇప్పుడు ఏదైతే ప్రైమ్ 9 ఇంతగానం పెద్ద డిబేట్లు పెట్టి ఇంతమంది మేధావులు, ఇప్పుడు మధుసూదన్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు రోజు వచ్చి గొంతు చించుకొని ఇంతమంది విద్యార్థి సంఘాలు అందరూ మొత్తుకుంటున్నా కూడా రోజుకో కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి 24 గంటల్లో తెలుస్తాం, 48 గంటల్లో తెలుస్తాం అని చెప్పి నిన్న కూడా ఏదైతే చెప్పారో 24 గంటల్లో మేము క్రిమినల్ చర్యలు తీసుకోవాలి చైతన్య కాలేజ్ మీద అని చెప్పి నిన్న ఆర్యవైశ్య సంఘం చైర్మన్ కూడా వారు కూడా ప్రకటించడం జరిగింది సార్. కానీ వారి మాటలు కూడా వారి జీవోలు లాగానే పేపర్కే పరిమితమైనవి, డిబేట్లకే పరిమితమైనవి తప్ప ఆచరణకు ఏమాత్రం కూడా అవి రావట్లేదు సార్. నిమ్మకు నీరెత్తనట్టు ప్రభుత్వం కూర్చోవడానికి మరి వారి దగ్గర నుంచి ఏమన్నా మరి ప్రభుత్వానికి ఏమన్నా ఫండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే చైతన్య కాలేజీనే కొనేసుకొని డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నా నడుపుదాం అని చెప్పి ఏమన్నా ఫిక్స్ అయ్యారా? కార్పొరేట్ కళాశాలల మీదనే ఈ విద్యార్థుల శవాల మీదనే పేలాలు ఏరుకుందాం అని చెప్పి ఏమైనా ఫిక్స్ అయ్యారా అనేది డైరెక్ట్ గా బహిరంగంగా చెప్తే అడగడం ఇంకోటి ఉండదు కదా సార్. డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించాం. ఇక ఇంతే, వీరు కార్పొరేట్ స్థాయి, మేము కార్పొరేట్ ఏదైతే వీళ్ళు మాఫియా ఉందో ఆ మాఫియాలో మేము కూడా చేరిపోయాము, చైతన్య నారాయణ పెట్టే ఆగడాలకి ప్రభుత్వం కూడా కొమ్ము కాస్తుంది అని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వండి. ఒకటి సార్, మీరు గుర్తుంచుకుంటే నిన్ననే ఐఏఎస్ అధికారులు, స్టేట్ లో ఉన్న ఐఏఎస్ అధికారులతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మీటింగ్ పెట్టారు సార్. భూభారతి ఇంకా 2-3 అంశాల మీద పెట్టారు సార్. మరి విద్యాశాఖ మీద ఎందుకు పెట్టలేదు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం సార్ మేము. ఎందుకంటే భూభారతి అని చెప్పి ఒకటి తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే భూముల మీద ఎంతసేపటికి ఏ భూమి అమ్ముకుందాము, ఏ భూమి ఎక్కడ ఉంది, ఏడ ఖాళీ జాగాలు ఉన్నాయని పెట్టిన దాని మీద శ్రద్ధ. నిన్న గనక నిజంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉండి విద్యాశాఖను ఆయన దగ్గర పెట్టుకోవడం నిజమే అయితే, అందుకే చిత్తశుద్ధితోనే ఆయన పెట్టుకున్నాడు అనేది వాస్తవమే అయితే, మరి నిన్న పెట్టిన ఐఏఎస్ ల మీటింగ్ లో, కలెక్టర్ల మీటింగ్ లో మరి విద్యాశాఖ మీద ఎందుకు ప్రశ్నించలేదు? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ గారిని ఎందుకు నిలదీయలేదు? సెక్రటరీ గారు సెక్రటేరియట్ కి మేము మాకున్న నివేదికల ప్రకారం రోజుకి 2 సార్లు ఆయన సెక్రటేరియట్కి వెళ్తున్నాడు. మరి మీకు తెలియట్లేదా ఇంటర్మీడియట్ విద్యార్థులు పడుతున్న బాధలు? ఇవేవి కూడా మరి వారి కళ్ళకి కనిపిస్తలేవా? కళ్ళకి గంతలు కట్టుకున్నారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు హైకోర్టుని అప్రోచ్ అవుతున్నాము, ఇంకా జిల్లా కలెక్టరు, డిఐఓ అలాగే బోర్డు సెక్రటరీ మీద, ఈ గవర్నమెంట్ మీద హైకోర్టుకి అప్రోచ్ అవుతున్నాం, సెపరేట్ ఫీల్ వేస్తున్నామని మొన్న మీరు విద్యార్థి సంఘ నాయకులుగా మీరు అందరూ కలిపి ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నారు. ఆల్రెడీ కార్యాచరణ చేశారు. ఏంటి ఆ కార్యాచరణ? నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది? సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు వాటికి కార్పొరేట్ కళాశాలకు అందరికీ కూడా మేము డైరెక్ట్ గా లెటర్లు మేము ఇక్కడ ఉన్నా కూడా మా టీం అందరూ కూడా ఇప్పుడు కాలేజీలకు వెళ్తున్నారు సార్. ఎక్నాలజ్మెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. ఇప్పుడు అందులో ఒకటి సార్ ఏంటంటే, వీరిప్పుడు ఈ 2 నెలల పాటు ఏవైతే ఆక్షేపింపబడిన తరగతులు నిర్వహించి సిలబస్ ని ఏవైతే చెప్తున్నారో ఆ సిలబస్ ని జూన్ 2వ తారీఖు గనక తిరిగి మొదలుపెట్టి మొదటి అధ్యాయం నుంచి, మొదటి పాఠం నుంచి కనుక చెప్పాము, ఎక్కడైతే అయిపోయిన సిలబస్ నుంచే కంటిన్యూ చేస్తామని చెప్పి విద్యార్థులకు ఏమైనా అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా ఏదైతే జీవో ప్రభుత్వం కానీ ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి మనకు వచ్చిందో ఆ జీవోని ఛాలెంజ్ చేస్తూ వీరు ఈ క్లాసులు నిర్వహించారు, మరి ఈ సిలబస్ ని ఎందుకు నిర్వహించలేకపోయారు, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి అని చెప్పి దీని మీద హైకోర్టులో రిట్ మూవ్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది ప్రొఫెషనల్ అడ్వకేట్లు మాకు సలహా ఇచ్చారు సార్. దాని మీద ఆల్రెడీ కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇది విషయం సూటిగా స్పష్టంగా
కార్పొరేట్ కళాశాలలందరికీ కూడా ఇప్పుడు ప్రైమ్ లైన్ వేదికగా కూడా మేము తెలుపుతున్నాం సార్. ఒకవేళ మీరు గనక ఆన్లైన్ క్లాసులు కానీ ఆఫ్లైన్ క్లాసులు కానీ ఇప్పుడు ఏవి పెట్టినా కూడా అవి వృధా ప్రయాసే. కేవలం తల్లిదండ్రులు కూడా ఒకటి గమనించాలి సార్. ఒకవేళ నిజంగానే ఈ కార్పొరేట్ కళాశాలలు విద్యార్థుల మేలు కోసం చేస్తున్నాం అని చెప్పి మమ్మల్ని ఏదో ఇప్పుడు చీడపురుగుల్లాగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు సార్ విద్యార్థి సంఘాలందరినీ కూడా. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, తల్లిదండ్రులు కూడా వీరు ఏవైతే తరగతులు చెప్తున్నారో ఆ తరగతులు చెప్పడానికి 25%, 50% లేదా బుక్స్ అని లేదా మిస్లీనియస్ ఫీజులు అని చెప్పి ఇప్పుడు ఏవైతే వసూళ్ళకు ఒడిగడుతున్నారో, యాక్చువల్ గా పేరెంట్స్ ఫీజు కట్టాల్సింది ఎప్పుడు సార్? జూన్ లో కడతారు. ఇప్పుడు వీళ్ళు సమ్మర్ తరగతుల పేరుతో ఏవైతే దొంగ క్లాసులు నిర్వహిస్తున్నారో ఈ దొంగ క్లాసులు నిర్వహించేవన్నీ కూడా ఇంతకు ముందు 240 కోట్ల స్కామ్ ఏదైతే బ్లాక్ మనీగా దండుకున్నారో ఇప్పుడు కూడా ఆ బ్లాక్ మనీని వసూలు చేయడానికి 2 నెలలు కూడా తరగతులు నిర్వహిస్తున్నారు తప్ప విద్యార్థుల మేలు కోసమో విద్యార్థుల సంక్షేమం కోసమో కాదు అని చెప్పి ముందుగా తల్లిదండ్రులు గ్రహించాలి సార్. అప్పుడు తల్లిదండ్రులు గ్రహించి నిజంగా వీరు విద్యార్థుల మేలు కోసం అయితే ₹1 కూడా కట్టించుకోకుండా బుక్స్ ని ఫ్రీగా ఇచ్చి ఈ 2 నెలలు కూడా విద్యార్థులకు తరగతులు నిర్వహించే దమ్ము కార్పొరేట్ కళాశాలకు ఉందా సార్? సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను, చైతన్య నారాయణ. మాట్లాడదాం పవన్ గారు. చెప్పండి సార్ చెప్పండి. వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ధనార్జనగా ధ్యేయంగా ఈ విద్యని అనేది అడ్డం పెట్టుకొని ఒక బిజినెస్ లాగా దీన్ని చేస్తున్నారు సార్. ఏదైతే ఫ్రీ సర్వీస్ ఓరియంటెడ్ ని తీసుకొని అసలు మీరు ఇంకా ఫ్రీ సర్వీస్ అనే మాట తీసేయండి. ఎందుకంటే ఇంకా అది మనకే సిగ్గుచేట ఆ మాట వాడుకోవటం. ఈ ఫ్రీ సర్వీస్ అనేది కార్పొరేట్ విద్యా సంస్థలు మాఫియాలోకి వెళ్ళిపోయినాయి, ఆ స్టేజ్ దాటిపోయినాయి. మీతో మళ్ళీ మాట్లాడతాను పవన్ కుమార్ గారు. ఒక్క నిమిషం, కాలర్ ఉన్నారు. మదన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి.